జాగ్రత్తలు, చర్యలు, పునరావాస కల్పనపై ముందస్తుగానే దృష్టి సారించాలని చెప్పుకోవాలి. 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, గోదావరి నది 48 ఉధృతంగా అడుగుల వద్ద ప్రవహిస్తుంది. ప్రస్తుతం 31 అడుగుల చేరిన నేపథ్యంలో అక్కడ భద్రాచలానికి సంబంధించినటువంటి విజువల్స్ ఏ రకంగా ఉన్నాయి, అక్కడ ఎటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి అది చెప్పే ముందు ఒకసారి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన మేడిగడ్డ బ్యారేజ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్. ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఉధృతంగా పూర్తిగా 85 గేట్లు ఎత్తేసారు. 85 గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా గోదావరి నది అక్కడ మొత్తం కూడా కొంత పరవలు తొక్కుతున్నట్టు కనబడుతుంది. సో ఒక డేంజర్ ప్రమాద గంటికలు మోగిస్తూనే గోదావరి నది పూర్తిగా అటు ఇరువైపులా ఉన్నటువంటి ఆ ఒడ్లని కూడా అంటే పక్క ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలను కూడా తాకుతూ చాలా క్లియర్గా మనం విజువల్స్ చూస్తున్నాం. అద్భుతంగా కనబడుతోంది, చాలా సుందరవదనంగా కూడా ఉంది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కనబడుతోంది మనకు పైనుంచి డ్రోన్ షాట్స్ మనం చూస్తుంటే ఇట్లా. సో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఈ రకంగా ఉంది. సో పెద్ద ఎత్తున గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇరువైపులు ఉన్నటువంటి ఆ డ్యామ్ను మొత్తాన్ని కూడా తాకుతూ మొత్తం 85 గేట్ల నుంచి కూడా ఒకే రకంగా సుందరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్యూటిఫుల్ లొకేషన్గా చెప్పొచ్చు. కానీ ఈ కొంత డెఫినెట్గా దాని కారణంగా ఈ వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడ జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఎస్, మనతో పాటు ఉదయ్ ఉన్నారు. ఎస్ ఉదయ్, సో ఈ గోదావరి నది ప్రవాహం వల్ల భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ పరిసరాలు ఎటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతానికైతే మనకి ఎగువ ప్రాజెక్ట్ నుంచి పెద్దగా నీరైతే చేరడం లేదు. అటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. సో ఆ వర్షానికి తోడు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ప్రస్తుతం భద్రాచలం మీద గోదావరి ప్రవాహానికి అయితే కారణమవుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలం అంటే ప్రధానంగా గోదావరి బేసిన్ లో ఎగువ ఉన్నటువంటి కడెం కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, ప్రస్తుతం పెద్ద ఎత్తున వరద అయితే వచ్చి చేరుతుంది. సో ఇది కొద్ది రోజుల పాటు వరద ఈ విధంగా కొనసాగితే దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కొన్ని లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం నుంచి అయితే దిగువకు చేరుతుంది. అయితే భద్రాచలం వ్యాప్తంగా కూడా గడిచిన 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా భద్రాచలం పర్ణశాల సీతమ్మ తల్లి నారచీర్ల ప్రాంతం అంతా కూడా నీట మునిగిందని చెప్పుకోవాలి. సో సందర్శకులను అక్కడికి వెళ్లేందుకు అయితే పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా భద్రాచలం వద్ద విస్తారమైనటువంటి వర్షాలు కురవడంతో పూర్తిగా భద్రాచలం వద్ద ప్రవాహ వేగం మరింత అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేంద్ర జలవనరుల సంఘం అయితే పూర్తి స్థాయిలో సూచన చేసి మరో 3 రోజుల్లో 41 అడుగుల మేరకు గోదావరి ప్రవాహం చేరే అవకాశం ఉందని చెప్పి అయితే ప్రస్తుతం కేంద్ర జలవనరుల సంఘం అయితే సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. పోలవరం కాపర్ డ్యాం కారణంగా కూడా కొంత బ్యాక్ వాటర్ ముక్కు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరికి ప్రవాహ వేగంతో పాటు నీటి మట్టం స్థాయి పెరుగుతుందని అయితే ఇప్పటికైతే కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ రక్షణ చర్యలు పాటించాల్సిన అంశంపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా సమీక్ష సమావేశాలతో ముందుకు వెళ్తోంది. ఇంత ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అంటే భద్రాచలానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు కావచ్చు, అటు పోలవరానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, కొంత ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు వారిని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఎటువంటి సహాయక చర్యలు కావచ్చు పూర్తి స్థాయి కేవలం సమీక్ష సమావేశాలతోనే కొనసాగుతుంది. 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద 2వ ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు ప్రకటిస్తారు. ఆ తరువాత మొదటి ప్రమాద హెచ్చరిక అనంతరం పూర్తి స్థాయిలో ప్రమాద కంటికలు ముగించే అవకాశం ఉంటుంది. అప్పుడే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై పునరావాస కల్పన చర్యలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇరు ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు కూలంకషంగా చర్చిస్తుంటాయి. కేంద్ర సహకారంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా లోతట్టు ముంపు ప్రాంత వాసులు తరలించేందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ప్రస్తుతం 31.5 అడుగుల వద్ద నిలకడగా ప్రస్తుతం గోదావరి ప్రవహిస్తూ ఉంది. అయితే అటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాలతో పాటు ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండితేనే ప్రమాదం కొంచెం అవకాశం ఉంది. రైట్ ఉదయ్, గా గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది, పరవలు తొక్కుతోంది. 31 అడుగుల మేర నీటి ప్రవాహం మొత్తం కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో మేడిగడ్డ బ్యారేజ్ కొంత ఇటీవల కాలంలోనే కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్మాణ లోపంగా గుర్తించింది. నిర్మాణ లోపం ఉన్నట్టు గుర్తించి అది పూర్తిగా కూడా కుంగిపోయే అవకాశం ఉంది, కూలిపోయే అవకాశం ఉంటే కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మేడిగడ్డ దగ్గర దృశ్యాలు మనం చూస్తున్నాం. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 85 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేశారు. మనం చూస్తే కనుక ఆ దృశ్యాలన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ లొకేషన్గా మనకు దర్శనమిస్తోంది. చాలా వరకు చాలా అద్భుతంగా కనబడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇరువైపులా అంటే అటువైపునటువంటి ఆ ఒడ్డుని, ఇటువైపునటువంటి మరోవైపు ఒడ్డుని అంటే 2 ఒడ్లను కూడా పూర్తిగా గోదావరి నది తాకుతూ
ఉధృతంగా ప్రవహిస్తోంది. 85 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేశారు. దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడ ఎటువంటి నిలిపేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది నిర్మాణం కొంత ఇబ్బందికరంగా ఉంది. అది కూలిపోయే అవకాశం ఉంటే కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నీళ్లు నిలిపలేమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో మీరు చూస్తున్నారు పిల్లర్స్ దాదాపుగా చాలా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ పిల్లర్స్ మనం చూస్తున్నాం. ఆ పిల్లర్స్కి చాలా దగ్గరగానే నీటి ప్రవాహం కిందికి వెళ్ళడం చూస్తున్న నేపథ్యం చూస్తే కనుక డెఫినెట్గా చాలా పెద్ద ప్రమాద గంటికలు ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. సో మేడిగడ్డ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా సుందరంగా కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఈ లొకేషన్ చూస్తుంటే కనుక డెఫినెట్గా అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. పూర్తిగా కూడా గోదావరి నదియేనా అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. సో 85 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేశారు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి దాని దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు భద్రాచలానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తే కనుక భద్రాచలంలో కూడా ఇదే స్థాయిలో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. దానికి సంబంధించి తాలిపేరు ప్రాజెక్టు వద్ద పూర్తిగా గేట్లు కూడా ఎత్తివేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 14 గేట్లు ఎత్తివేయడం జరిగింది. మరొక 6 గేట్లను కూడా 2 అడుగుల మేర ఎత్తడం జరిగింది. నీటి ప్రవాహాన్ని కిందికి వదులుతున్నారు. దీంతో భద్రాచలానికి సంబంధించినటువంటి అక్కడ పర్ణశాల దగ్గర బహుశా అంతా కూడా సో ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ పూర్తిగా కూడా నీటి ప్రవాహం వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మొత్తం మీద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఇది మరింతగా పైకి వెళ్లే అవకాశం ఉంది. మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సో మరింతగా ఈ యొక్క ఉధృతం ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. సో మొదటి హెచ్చరికగా 43 అడుగులకు, రెండవ హెచ్చరికగా 48 అడుగులకి, ఇక మూడవ హెచ్చరికగా 53 అడుగులకి. సో మూడవ హెచ్చరిక కనుక చేరిందంటే డెఫినెట్గా అది ప్రమాద గంటికలే కాదు, ద మోస్ట్ డేంజరస్గా మారే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే 31 అడుగుల మేర నీటి ప్రవాహం వెళ్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో 31 అడుగులుగా ఉంది. సాయంత్రం అది 26 అడుగుల నుంచి ఒకసారిగా 31 అడుగులకు చేరింది. చాలా ఉధృతంగానే ప్రవహిస్తోంది గోదావరి నది. గంటకి ఈ వరద ప్రవాహం పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒకవేళ కనుక సామర్థ్యానికి మించి ఇక్కడ మనం చూస్తే కనుక 43 అడుగుల్లో మొదటి హెచ్చరిక, 48 అడుగుల్లో రెండవ హెచ్చరిక, 53 అడుగుల్లో మూడవ హెచ్చరికగా చెప్తున్నారు. కాబట్టి అది రోజుకు గంటకి పెరుగుతున్న నేపథ్యంలో కనుక ఆ సామర్థ్యం మించి అది రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక కనుక చేరుకుంటే ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి, ప్రజలు ఏ రకంగా కాపాడాలి, ఈ ఉధృతిని ఏ రకంగా ఎదుర్కోవాలనే విషయాల్లో అధికారులు ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే 31 అడుగుల్లో నీటి ప్రవాహం గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ముందుకు కొనసాగుతోంది. ఆ నీటి ప్రవాహం మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఇది మరింతగా ఎక్కువగా ఈ అవకాశం ఉన్నట్టుగా అధికారులు కూడా తెలుపుతున్నారు. సో ప్రస్తుతం ఈ ఉధృతి కారణంగా భద్రాచలానికి సంబంధించి పర్ణశాల వద్ద కొన్ని దృశ్యాలు మనం చూస్తున్నాం. సో పూర్తిగా అక్కడటువంటి ఆ పర్ణశాలకు సంబంధించి కొన్ని ఆలయాలు, కొన్ని చిన్న దృశ్యాలు కూడా మునిగిపోయినటువంటి విషయాలు మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక ఎగువ ఉన్నటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో భారీ వర్షాల కారణంగా గోదావరి నది గంటకు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చూద్దాం మరి ఎటువంటి నీటి ప్రవాహాన్ని మనం చూడబోతున్నాం మరి కాసేపట్లో. ఎందుకంటే గంటకు పెరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి నీటి ప్రవాహం ఉండబోతోంది, అధికారులు ఏ రకంగా రక్షణ చర్యలు చేపట్టబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.